హలో గాయ్స్, హ్యాపీ శివరాత్రి. హలో, ఏం చేస్తున్నావు అమ్మ ఈరోజు? చెప్పు, హ్యాపీ శివరాత్రి చెప్పు. మీ బీజేపీ పార్టీ వాళ్ళు, మీ బీజేపీ పార్టీ వాళ్ళకి హ్యాపీ శివరాత్రి చెప్పు. హ్యాపీ శివరాత్రి అందరికి. బీజేపీ పార్టీ వాళ్ళకా మరి? అందరికి శివరాత్రి స్పెషల్ అంట. మొక్కజొన్నలతోనే ఒక లడ్డు అయితే వేస్తారు, బాగుంటుంది. ఈరోజు అయితే ఆ ప్రాసెస్ అయితే చూద్దాం ఎలా చేస్తారు. ఫస్ట్ ఏం చేస్తారు చెప్పు మా అమ్మ. ఫస్ట్ వేయించాలి ఏవా కొన్ని కొన్ని వేయించాలి. అంటే ఇది ఎండిపోయిన మొక్కజొన్నలా? ఎండిన మొక్కజొన్నలు కొన్ని కొన్ని వేసి మిక్సీ పట్టి బెల్లం పాకు పట్టి పిండి దానిలో వేసి లడ్డూలు, పుట్నాలు, పల్లీలు, నెయ్యి వేసి లడ్డూలు. ఫస్ట్ అన్నీ వేయించి పెట్టుకుంటావా? ఏవేవి వేయించుతావు ఒకసారి వీడియోలో చెప్పు. మొక్కజొన్నలు వేయించాలి, పల్లీలు వేయించాలి, పుట్నాలు, నెయ్యి వేయించాలి. 3 వేయించాలి, మొక్కజొన్నలు, పల్లీలు, పుట్నాలు. సరే, 3 వేయించి రెడీగా అయితే పెట్టు. ఏమేమి వేయించు? ఇది ఏందో ఒకసారి చెప్పు. మొక్కజొన్నలు వేయించిన, ఇది పల్లీలు వేయించి పొట్టు తీసి పక్కకు పెట్టుకున్నా, ఈ పుట్నాలు వేయించి పెట్టి. ఇప్పుడు పాకం పడుతున్నాం. పాకం అయితే ఇప్పుడు పడుతున్నాం. చూడండి, శివరాత్రి అనే మంచిగా బొట్టు పెట్టు, మంచిగా అయితే పెట్టి మా అన్నీ హాయ్ చెప్పరా. ఇంకో హాయ్ అనగానే చేయైతే లేకుండా. అరే ఆగరా ఆగరా, ఇక్కడ ఫోన్ తింటాడు. బెల్లమా? బెల్లం దంచి వాటర్ వేయాలి. వాటర్ వేసినావు దాంట్లో? ఫస్ట్ వాటర్ వేసిన బెల్లం పాకు వచ్చినాక మిక్సీ పట్టుకొని మొక్కజొన్నలు మిక్సీ పట్టుకొని ఇలా పోసి పుట్నాలు, పల్లీలు వేసినాక మంచిగా లడ్డూలాగా కథ అయిపోతుంది, కంప్లీట్ సత్తి ముద్ద. సరే, ఇప్పుడు ఇది పాకం ఎంతసేపు అవుతుంది? 1/2 అవర్ అవుతుంది. పాకం కిలో కదా, హాఫ్ కేజీకి అయితే 1/2 గంట పడుతుంది, కిలోకి కాబట్టి 1/2 అవర్ పడుతుంది. ఇప్పుడు ఇది ఇల్లు వేస్తావా? పాకం ఇల్లు వేస్తావా? పాకం కూడా పోయాలి, జాగ్రత్త ఏదన్నా చేయాలి. ఇది ఏంది? ఇది మిక్సీ పట్టించినావు? మిక్సీ పట్టేసిన. ఏవేవి? మొక్కజొన్నలు మొక్కజొన్నలు వేయించుకునేవన్నీ మిక్సీ పట్టినావా? మిక్సీ పట్టి ఇక్కడ మిక్సీ పట్టినాక ఇలా అవుతుంది ఫ్రెండ్స్, పొడి పిండి లెక్క. ఓన్లీ మొక్కజొన్నలు ఒకటేనా? అదే ఓన్లీ మొక్కజొన్నలు ఒక్కటే మిక్సీ అయితే పట్టింది. అండ్ ఇప్పుడు పాకం అయితే రెడీ అయింది. ఇప్పుడు పాకంలో అదే పాకం జల్లడు పట్టిన తర్వాత ఉడవసిన తర్వాత ఇక పుట్నాలు, పల్లీలు ఇందులో వేసి ఇట్లా కలుపుతాం. పాకం ఉడవసిన తర్వాత పుట్నాలు, పల్లీలు. ఇది కొంచెం వాటర్ బెల్లం పాకంలో పుట్నాలు, పల్లీలు ఉడికినాక మొక్కజొన్న పిండి అందులో పోసుకోవాలి. కొంచెం ఉడకాలి ఫస్ట్. అది కొంచెం ఉడికినాక బెల్లం పాకం ఉడికినాక మొక్కజొన్న పిండి అందులో ఇది ఉడికిన తర్వాత ఈ మొక్కజొన్న పిండి లైట్ ఉడికిన తర్వాత కొంచెం నెయ్యి పోస్తుంది. నెయ్యి ఇట్లా వేస్తుంది అలా.
ఉడికిందా అది ఆల్రెడీ పల్లెలో? ఉడికినాయి 2 నిమిషాలే ఉడకబెట్టాలి అంతే, ఎక్కువ వద్దు. అంటే ఉప్మా లెక్క వేసుకోవాలి. మంచిగా ఇంకా కొన్ని వేయవా? అంతే వేస్తా గట్టిగా దాకా కలిపేసి. మిక్సింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? చల్లగా అయినాక లడ్డూలాగా పెట్టుకోవాలి. చాలా అయిన తర్వాత కట్టాలా? చల్లగా ఓకే, లడ్డూలు కట్టడం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. చల్లగా అయిన తర్వాత కట్టుకోవాలి కదా? చల్లగా అయిన తర్వాత మెల్లగా స్మూత్ మనకి ఇష్టమైన సైజు కట్టాలి, మన ఇష్టం లేదు. కట్టడం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. లడ్డూలు కట్టడం అయితే అయిపోయిందంట ఫ్రెండ్స్. ఓకే, తిన్నాక ఫస్ట్ అయితే నైవేద్యం పెట్టాలి కదా? సరే అయితే ఫస్ట్ అయితే నైవేద్యం పెట్టిన తర్వాత టేస్టీ చూసి అయితే జెన్యున్గా చెప్తాము ఎలా ఉందో. ఫస్ట్ ఒక పొద్దు ఎట్లా ఇడవాలో చెప్పు. ఖర్జూర పండు తిని ఇదిగో కొబ్బరి నీళ్ళు అది బెల్లం బెల్లం పానకం తాగాలి. ఇట్లా శివరాత్రికి ఒక పొద్దు అనేది ఈ విధంగా అయితే ఇడుస్తారు. శివరాత్రికి ఉపవాసం ఈ విధంగా విరమించుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ మనం లడ్డు చేసినాం కదా, లడ్డు రివ్యూ అయితే చెప్తాం. సూపర్ ఉండే ఫ్రెండ్స్. ఫస్ట్ తినలేమో, తిన్నాకే తినకపోతే సూపర్ ఉంటుందా? సరే, ఫస్ట్ అయితే ఒక పొద్దు ఇడిచిన తర్వాత లడ్డు మంచిగా ఉందా? అన్నీ ఓకే అని పర్ఫెక్ట్గా వచ్చినాయి. నేను ఇట్లా తింటాను లడ్డు. ఇక మా చిక్కల్లి కూడా తింటుంది. కొంచెం స్వీట్ అయితే ఎక్కువ అయింది. మా మంచిగా ఉంది కానీ కొంచెం స్వీట్ ఎక్కువ. మా చిట్టు తల్లి కూడా తింటుంది. 6 months ఏం తినదు కానీ 7 months. బాగుందా? ఇప్పటిదాకా కూడా వీళ్ళ తమ్ముడు వీళ్ళిద్దరు ట్విన్స్ అన్నమాట. బాగుంది, సూపర్ ఉంది కదా, బాగుంది. ఈరోజు వ్లాగ్ అయితే క్లోజ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.